గ్రామర్. చూస్ ద రైట్ వర్డ్. చూస్ ద రైట్ వర్డ్. చూస్ ద రైట్ వర్డ్ మీన్స్ చూడండి, అంటే ఇచ్చిన పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ యొక్క పారాగ్రాఫ్లోని పారాగ్రాఫ్ ఇస్తాడు, ఇక్కడ నెంబరింగ్ ఇచ్చేసి పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. అలానే ఈ యొక్క పారాగ్రాఫ్ కింద కూడా ఏంటంటే ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఆప్షన్స్ కూడాను ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్ని మనం బేస్ చేసుకొని ఈ ఆప్షన్స్ చూసి మనం ఇక రైట్ వర్డ్ని చూజ్ చేసుకోవాలి. రైట్ వర్డ్ మనం చూజ్ చేసుకోవాలి. ఓకే, కింద ఇవన్నీ కూడా ఆప్షన్స్, ఇవన్నీ చూడండి. అయితే ద ట్రీస్ ఆర్ కట్ డౌన్ అండ్ ద లాగ్స్. ద ట్రీస్ ఆర్ కట్ డౌన్ అండ్ ద లాగ్స్ అంటే ట్రీస్ ఇక్కడ కట్ చేయబడుతున్నాయి. అలానే అండ్ ద లాగ్స్ అంటే ఏంటి, మొద్దులు. ఆ ట్రీస్ కట్ చేసి ఏం చేస్తున్నామంటే ఆ ట్రీస్ నుంచి వచ్చే యొక్క వాటిని ఏంటంటే మొద్దులాగా తయారు చేస్తున్నారు. అండ్ ద లాగ్స్ టు ద పేపర్ మిల్స్ అంటే ఆ లాగ్స్ ఆ మొద్దులు దేనికి పంపిస్తున్నారు, పేపర్ మిల్స్కి పంపిస్తున్నారు. చూడండి, ట్రీస్ ఆర్ కట్ డౌన్ అండ్ ద లాగ్స్ డాష్ టు ద పేపర్ మిల్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఆర్ టేకెన్, వర్ టేకెన్, టేకెన్, ఈజ్ టేకెన్. చూడండి, ఇక్కడ మనకి ఆర్ టేకెన్ అన్నాడు. ఆర్ టేకెన్, ఆర్ టేకెన్. ఇది ఏంటంటే ఇది ప్యాసివ్ ఫామ్లో, అంటే ఇక్కడ మనకి ప్యాసివ్ ఫామ్లో మనం రాసుకోవాలి. అంటే ఏంటంటే ఆర్ టేకెన్, వర్ టేకెన్. ఇదేమో ప్రజెంట్ టెన్స్, అంటే మనకి బీ ఫామ్ ద వెర్బ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, అంటే V3 ఫామ్ ద వెర్బ్. ఇదేమో బీ ఫామ్ ద వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది, ఇది V3 ఫామ్ ఆఫ్ ద వెర్బ్. టేకెన్ అంటే ఇది V2 ఫామ్. ఈజ్ టేకెన్ అంటే ప్రజెంట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ V3 ఫామ్. ఓకేనా. అయితే చూడండి, మనకి ఇక్కడ ట్రీస్ అన్నారు అంటే చెట్లు కదా, ట్రీస్ ఆర్ కట్ డౌన్ అండ్ ద లాగ్స్ అంటే మొద్దులు, అంటే ప్లూరల్ ఫామ్, ప్లూరల్ కాబట్టి చూడండి మనకి ఏ టెన్స్లో ఉంది, ఇక్కడ మనకి సింపుల్గా ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. కాబట్టి మనం ఏం రాసుకోవాలి, ఇక్కడ ఆర్ టేకెన్, ఆర్ టేకెన్, ఆర్ టేకెన్, ఆర్ టేకెన్, ఆర్ టేకెన్. చూడండి, ట్రీస్ ఆర్ కట్ డౌన్ అండ్ ద లాగ్స్ ఆర్ టేకెన్ టు ద పేపర్ మిల్స్. ఓకేనా. దే ఆర్ కట్. చూడండి, దే ఆర్ కట్ నెంబర్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, 23 నెంబర్ ఇచ్చాడు ఇక్కడ. దే ఆర్ కట్ డాష్ స్మాల్ పీసెస్ ఆర్ మిక్స్డ్ విత్ వాటర్. చూడండి, అయితే దే ఆర్ కట్ డాష్ స్మాల్ పీసెస్ అంటే 23 కింద ఆప్షన్ ఇచ్చాడు, ఇన్ ఇచ్చాడు, ఇంటూ ఇచ్చాడు, టూ ఇచ్చాడు, అవుట్ ఇచ్చాడు. ఇన్ అంటే లోపల, ఇంటూ అంటే ఇది కూడా ఏంటంటే ఈ ఇంటూ కూడా ఏంటంటే సేమ్ మీనింగ్ వస్తుంది, కానీ కొంత ఈ మనకి డిఫరెన్స్ ఉంది. కట్ ఇంటూ అంటే ఎంటర్ ఇంటూ లోనికి అన్నట్టు. టూ అవుట్ అంటే బయటికి. చూడండి, ఇక్కడ ఏంటంటే దే ఆర్ కట్ ఇన్ ఆర్ ఇంటూ. చూడండి, మనకి ఇంటూ అనేది రైట్ ఆప్షన్. దే ఆర్ కట్ ఇంటూ, దే ఆర్ కట్ ఇంటూ స్మాల్ పీసెస్ ఆర్ మిక్స్డ్ విత్ వాటర్. మిక్స్డ్ విత్ వాటర్. 24th వన్ ఏముంది మనకి ఇక్కడ, బట్, ఆర్ అండ్ ఎట్. చూడండి, బట్ అంటే కానీ, ఆర్ అంటే లేదా, అండ్ అంటే మరియు, ఎట్ అంటే నెగిటివ్ అయినప్పటికీ అని అర్థం వస్తుంది. అది చూడండి, అయితే ఇక్కడ మనకి ఏమన్నాడు, స్మాల్ పీసెస్ ఆర్ మిక్స్డ్ విత్ వాటర్ డాష్ కెమికల్స్ అన్న వాటర్, బట్, ఆరు అండ్ ఎట్. ఎండ్ ఈజ్ ద రైట్ ఆప్షన్ విత్ వాటర్ అండ్ కెమికల్స్. ద మిక్చర్ ఈజ్ గ్రౌండ్ ఇంటూ పల్ప్. ఇక్కడ మనకి సెంటెన్స్ అయిపోయింది. మళ్ళీ ఎనదర్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఏంటి, డాష్ పల్ప్ ఈజ్ poured ఆన్ ఫ్లాట్ మూవింగ్ ట్రేస్. ఆ పల్ప్ ఏదైతే ఉందో, ఆ యొక్క జ్యూస్ ఏదైతే ఉందో, ఈజ్ poured ఆన్ ఫ్లాట్ మూవింగ్ ట్రేస్. అది ఫ్లాట్గా ఉన్న మూవింగ్ ఉన్న ట్రేస్ మీద దాన్ని ఇట్లా పోస్తారన్నట్టు. అయితే వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, చూడండి, ద మిక్చర్ ఈజ్ గ్రౌండ్ ఇంటూ పల్ప్. 25th వన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, సమ్ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, యాన్ ఇచ్చాడు, దా ఇచ్చాడు. సమ్ అంటే కొంత. సమ్ ఏ మనకి ఆర్టికల్, యాన్ ఆర్టికల్, దా ఇస్ ద ఆర్టికల్. అయితే చూడండి, మనకి
పల్ప్ ఈజ్ poured ఆన్ అంటే అక్కడ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు, కొంత అనేది మనకి మెన్షన్ చేయలే. అంటే ఏంటి, పల్ప్ ఈజ్ poured అంటే మన పల్ప్ అనేది మనకు తెలుసు కాబట్టి నోన్ థింగ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ద ఆర్టికల్ ఉపయోగిస్తాం. ద టిహెచ్ఈ ద పల్ప్ ఈజ్ అంటే పల్ప్ అనేది మనకు తెలుసు, నోన్ థింగ్ కాబట్టి మనం దాని ఆర్టికల్ ఉపయోగించాం, అది గమనించాలి. ద పల్ప్ ఈజ్ poured ఆన్ ఫ్లాట్ మూవింగ్ ట్రేస్. వాటర్ ఈజ్ స్క్వీజ్డ్ అవుట్. ఓకే, అప్పుడేమవుతుంది, వాటర్ అనేది మొత్తం కూడాను స్క్వీజ్ చేయబడుతుంది. ద పల్ప్ ఈజ్ ప్రెస్డ్ బిట్వీన్ రోలర్స్ అండ్ ఫ్లాటెండ్ ఇంటూ పేపర్. కెమికల్స్ ఆర్ 26 వన్ ఇచ్చాడు. కెమికల్స్ ఆర్ మల్టిపుల్డ్ ఆర్ డివైడెడ్, యాడెడ్, సబ్స్ట్రాక్టెడ్. చూడండి, మల్టిపుల్ అంటే ఏంటి, డిఫరెంట్ అంటే సో మెనీ, మల్టిపుల్ అంటే ఏంటి సో మెనీ, ఓకే మెనీ. ఓకే, డివైడ్ అంటే ఏంటి, డివైడ్ చేయటం అంటే దాన్ని భాగాలుగా చేయడం. యాడ్ అంటే ఏంటి, యాడ్ చేయటం, కలపడం. సబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, రిమూవ్ చేయటం, టేక్ ఆఫ్. ఓకే, అయితే ఇక్కడ ఏం ఇచ్చాడంటే కెమికల్స్ ఆర్ టు మేక్ పేపర్ స్మూత్ అండ్ బ్రైట్. కెమికల్స్ ఇక్కడ ఏం చేయబడుతుంది, ఇక్కడ దానికి ఏం చేయబడుతున్నాయి, మల్టిపుల్ చేయబడుతున్నాయా, డివైడ్ చేయబడుతున్నాయా, యాడ్ చేయబడుతున్నాయా, సబ్స్ట్రాక్ట్ చేయబడుతున్నాయా అంటే కెమికల్స్ ఆర్ టు మేక్ పేపర్ స్మూత్. అంటే పేపర్ స్మూత్ రావాలంటే ఏంటి, మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. చూడండి, యాడెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ADDED యాడెడ్. ఓకే చిల్డ్రన్, అంటే ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఇచ్చిన గివెన్ ప్యాసేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాసేజ్ మనం తరోగా చదివి అర్థం చేసుకొని కంటెక్స్చువల్ మీన్స్ సందర్భానుసారంగా అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఆ కంటెక్స్టువల్ని బట్టి మనం ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్లోని రైట్ ఆప్షన్ని చూస్ ద రైట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఈ విధంగా అలానే అంటే ప్రతిదాన్ని కూడా మనకి తెలిసి ఉండాలి. మనకి జనరల్గా ఏంటి, మనకి చూడండి అంటే ఆర్ టేకన్ అన్నాం, అంటే ఏంటి ఆర్ టేకన్ అనేది ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని ప్లూరల్లో ఉంది, ప్లస్ టేకన్ V3 ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఉంది. అంటే ఆ విషయం మనకు తెలియాలి. ఇంటూ అనేది ఏంటి, ఇది ప్రిపోజిషన్, అంటే కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటారు. అంటే ఇప్పుడు ఇన్ అంటేనే లోపలికి, ఇంటూ అంటే ఏంటి అంటే దే ఆర్ ఎంటర్డ్ ఇంటూ అంటారు. ద థీవ్స్ ఎంటర్డ్ ఇంటూ అంటారు అంటే లోనికి. అంటే అలానే ఏంటంటే దే ఆర్ కట్ ఇంటూ స్మాల్ పీసెస్. అంటే ఈ విధంగా ఎండ్ అనేది మనకి మరియు అనేది తెలియజేస్తుంది. అక్కడ ఏమన్నాడంటే పీసెస్ ఆర్ మిక్స్డ్ విత్ వాటర్ అండ్ కెమికల్స్, మరియు వాటర్ మరియు కెమికల్స్తో. ఈ విధంగా ఇక్కడ ఏది దాని ఆర్టికల్ ఉపయోగించాం. ఎందుకు ఉపయోగించామంటే ఇక్కడ మనకు ఆల్రెడీ పల్ప్ అనేది మనకు నోన్ థింగ్ కాబట్టి తెలుసు కాబట్టి దాని ఆర్టికల్ ఉపయోగించాం. ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇక్కడ ఏమొచ్చాడు కూడా ఈ కంటెక్స్చువల్గా కెమికల్స్ ఆర్ డాష్ అన్నాడు. యాడ్ టు మేక్ పేపర్ స్మూత్ అండ్ బ్రైట్. అంటే ఆ పేపర్ స్మూత్గా బ్రైట్గా రావాలంటే మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. అందువల్ల మనం ఏం చేసాం, యాడెడ్ అని రాసాం. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మనం ఇచ్చిన పారాగ్రాఫ్ని తరువుగా చదివి అర్థం చేసుకొని ఆ కంటెక్స్చువల్గా రాయాలి. ఓకే, థ్యాంక్ యూ.